ఏంటమ్మా ఇలారా. వస్తున్నా. ఏంటమ్మా హెల్త్ బాగాలేదా? నాకు కాదు, మరెవరికి? అదిగో ఆయనకి. ఆయన న్యూస్ పేపర్ కేసు. ఆయన నీకు తెలుసా? తెలిసేంటమ్మా, పెద్ద మెంటల్ కేసు. అవును, మన ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడా? అవును. నువ్వు వెళ్ళి ముందు ఆయన హెల్త్ చెకప్ చెయ్యి. హెల్త్ చెకప్ ఓకే. మనం ఇక్కడి నుంచి వెళ్తే గాని వాళ్ళ మామ ఆస్తి మీద పిచ్చోదలదు. మనం తనంతట తాను ఎలాగూ బయటికి వెళ్ళు. అందుకని. అర్థమైంది మేడం. ప్రొసీడ్. ఓకే. ఆగు 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 ఆగు. ఏంటా పిచ్చి చూపులు? హెల్త్ ఎలా ఉంది? పేపర్ కొనే చదువుతున్నావా? నీది పేపర్ డిసీజ్ కదూ, ఏం భయపడక నేను తగ్గిస్తా. ఇదిగో తంగడి అప్పు క్లిప్ పెడతా, తంగడి అప్పు క్లిప్ పెడతా. ఏంట్రా నరకానికి వెళ్ళిపోతారా? పేపర్ కొంచెం చదవకపోతే సూదితో పొడిచేస్తారా? అక్కడి నుంచి పేపర్ మిల్ లో గుజ్జైపోతారా? తంగడి అప్పు క్లిప్ పెడతా. సెక్యూరిటీ ఎందుకయా? డాక్టర్ నన్ను చూసి భయపడతావేంటి? డిసీజ్ నీకు, వైద్యం చేస్తున్నా. క్లిప్ పెడతా. నన్ను పట్టుకున్నారంట. ఆయనకు వైద్యం చేస్తుండేను. నేను హెల్త్ ఆఫీసర్ అయ్యా, నన్ను పట్టుకున్నారేంటి? ఆయన వైద్యం చేయనివ్వండి. మీ ఫ్రెండ్ నారాయణ చైర్మన్ గారు సెక్యూరిటీ వాళ్ళతో కొట్టిస్తున్నారు. ఇప్పుడు చెప్పు, నువ్వు హెల్త్ ఆఫీసర్ వా? ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చింది ఎవరా? తప్పు నాది. వీడి అమాయకుడు, వీడికి ఉద్యోగం ఇచ్చింది నేనే. నువ్వే గతి లేని వాడివి, నువ్వు ఇంకోటి ఉద్యోగం ఇస్తావా? రే, నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడానికి నీ బాబు సంపాదించిన మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద? రే, వీళ్ళిద్దరు బయట తోసేయండిరా. హలో, పోలీస్ స్టేషన్. సంతోషంగా ఉందా? ఆర్ యు హ్యాపీ నౌ? బాగుందా? నువ్వు ఎక్కాలనుకున్న అంతస్తుకి ఒక్కొక్క మెట్టుగా పైకెక్కాలి, అంతేగాని ఒకేసారి ఎగిరి వెళ్ళిపోవాలనుకున్నావు. ఏమైంది? కింద పడ్డావు, కాలు ఇరిగింది. అంతేగాని నీ కలలు ఫలించలేదు. నువ్వు గొప్పవాడు కావాలనుకోవడం తప్పు కాదు మనం. అందుకోసం కష్టపడకపోవడం తప్పు. ఎవరో సంపాదించి పడతారు, అది అనుభవిద్దాం అనుకోవడం చేతగాని చౌటలు చేసే పని, ఎందుకు పనికిరాని దద్దమ్మలు చేసే పని. టాటా, బిర్లా, బిల్ గేట్స్ ఒక్క రాత్రిలో గొప్పవాళ్ళు అయిపోలేదు. వాళ్ళు గొప్పవాళ్ళు కావాలన్న కలల్ని నిజం చేయడానికి జీవితకాలం అంతా కృషి చేశారు. ఏ నీలో తెలివితేటలేవా? శక్తి లేదా? వయసు లేదా? ఓపిక లేదా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనం ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ తెలివితేటలే నీకు పెట్టుబడి. చూడు, మనం ఏ తండ్రైనా తన కూతుని పలానా వాడికిస్తే సుఖపడుతుందని అలాంటి వాడిని వెతికి కాళ్ళు కడిగి మరీ పిల్లనిస్తాడు. అలా నీ మావ నీ దగ్గరకొచ్చి పిల్లనిస్తానని అడిగే స్థాయికి నువ్వు ఎదగాలి. అంతేగాని నీ కూతురు నాకిచ్చి పెళ్లి చేయమని ముష్టి వాళ్ళు అడుక్కోకు. మనం యువత తలుచుకుంటే సాధించలేంది ఏమీ లేదు. ఈ క్షణం నుంచి ఎదగడానికి సిద్ధపడు. టేక్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్, యూ కెన్ డూ ఇట్. ఊరికే వచ్చే 100 రూపాయల కన్నా కష్టపడితే వచ్చే పైసకి విలువ ఎక్కువ. ఆ విలువకి నువ్వు విలువిస్తే నీ విలువ నలుగురికి తెలుస్తుంది, ముఖ్యంగా నీ మావ వెంకటనారాయణకి. ఎస్. వాట్ ఈస్ దిస్ మిస్టర్? నీకెన్నిసార్లు చెప్పాలి? ఉన్న ప్రాబ్లమ్స్ నే ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక సతమతం అయిపోతున్నాను నేను. సార్, అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. ఒకసారి అక్కడ పద. చూసావు కదా, అది ప్రాబ్లం.
ప్రతి చిన్న విషయానికి అయిందానికి కాందానికి స్ట్రైకే. ఉన్న ఫ్యాక్టరీనే క్లోజ్ చేసేద్దామని నేను అనుకుంటుంటే బిజినెస్ డెవలప్ చేయడానికి నువ్వేదో కొత్త ఐడియా ఇస్తానంటావు. సార్ మీకు ఈ స్ట్రైక్ సమస్య తీరాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 25 లక్షలు, 25 lakhs. సరే మీరు నాకు 1,00,000 రూపాయలు ఫీజుగా ఇస్తారా? నేను మీకు ఏ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తాను. బట్ హౌ మీకు ఈ ఒప్పందం ఓకేనా? నువ్వు సాల్వ్ చేస్తానంటే ఓకే. ఓకే, అసలు వాళ్ళతో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పండి నాకు. అసలు ప్రాబ్లం ఏంటో తెలియకుండా సాల్వ్ చేసేస్తారని ఫీజు మాట్లాడేసుకుంటున్నావు. నీ మీద నీకెంత నమ్మకం అయ్యా? అది చూసే నీ మీద నాకు నమ్మకం కలుగుతోంది. నా ప్రాబ్లం చెప్తాను విను. మై ప్రాబ్లం ఈస్ ఓటీ వెంటనే ప్రొప్రైటర్ రామనాథం, ప్రొప్రైటర్ రామనాథం, కార్మికుల ఐక్యత, నేనంటే ఈ కార్మికులందరికీ నాయకుణ్ణి. నువ్వెవరు బాబు? నేను ఈ కార్మికులకే కాదు ప్రపంచ కార్మికులు అందరికీ శ్రేయోభిలాషిని. మీ ప్రొపరేటర్ రామనాథన్ లాంటి పెట్టుబడిదారులని మట్టుబట్టడమే నా జీవిత లక్ష్యం. అందుకే మీ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వచ్చాను. అందుకే కార్మికుల ఐక్యత, ఈ ప్రొపరేటర్ రామనాథం, ప్రొపరేటర్ రామనాథం, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కార్మిక సోదరులారా, ఈ అబ్బాయి ఎవరో బాగా చదువుకున్నట్టున్నాడు. ఇప్పుడు నేను చెప్పే మాటల కంటే ఈ అబ్బాయి చెప్పే మాటలే మీకు నాకు అందరికి మంచిది. నువ్వు చెప్పు బాబు. ఇతను మనకి ప్రొపరేటర్ గా ఉండడానికి పనికిరాడు. శభాష్. అది అది చెప్పు బాబు, చెప్పు. మనం కూలి వాళ్ళమైతే ఇతను మనకన్నా పెద్ద కూలివాడు. అది ఎలాగో చెప్తా వినండి. కూకొని చెప్పు బాబు. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ మన ప్రొపరేటర్ మనకన్నా దర్జాగా ఉండాలి. ఖరీదైన కార్లలో తిరగాలి. మనకన్నా డ్యూటీ నుంచి ముందరే వెళ్లిపోయి గెస్ట్ హౌజుల్లో మందు కొడుతూ అమ్మాయిలతో హాయిగా జల్సా చేయాలి. అంతేగాని రోజుకి మనం 8 గంటలు కష్టపడి పనిచేస్తుంటే మనకన్నా ఎక్కువ, అంటే అతను రోజుకి 20 గంటలు కష్టపడుతున్నాడు. అందుకనే అతన్ని మనకన్నా పెద్ద కూలివాడు అన్నా అన్నమాట. ఏంటి అర్థమైందా? ఇదేదో తిపిరి పెడుతున్నట్టున్నాడు. మన కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు. అవును, అసలు ఇంతకీ మనం స్ట్రైక్ ఎందుకు చేస్తున్నాం? ఎందుక? నెల రోజుల నుంచి రోజుకు 1/2 గంట చొప్పున ఓటీ చేస్తున్నాం. దాని తాలూకు డబ్బులు అంటున్నాడు బాబు. అయితే మన స్ట్రైక్ ఇంకా ఉధృతం చేద్దాం. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తాం. లేకపోతే మన కార్మికులకి 1/2 గంట ఓటీ ఇవ్వనంటాడా? మన కార్మికులకి దోచుకుంటాడా? అరే, మనం అంతా ఉద్యోగాలు లేక హాయిగా రోడ్ల మీద తిరుగుతుంటే మనల్ని పిలిచి ఉద్యోగాలు ఇచ్చాడు. అయితే మాత్రం మనకి హాయిగా హాస్పిటల్స్ కట్టించాడు, మన పిల్లలకు స్కూల్ కట్టించాడు, మనం ఉండడానికి హౌసింగ్ క్వార్టర్స్ కట్టించాడు. కట్టిస్తే మాత్రం ఇప్పుడు మనకి మన 1/2 గంట ఓటీ ఇవ్వనంటాడా? కావాలంటే అతను ఇచ్చిన సౌకర్యాలన్నీ అతన్ని వెనక్కి తీసేసుకోమనండి. మనకి మాత్రం మన 1/2 గంట ఓటీ కావాలి, అంతే కదా? రోజుకు మనం కష్టపడి 8 గంటలు పనిచేస్తున్నావా? అదే పనిచేస్తున్నావా అంటే మధ్యలో చాయ్ అని, సిగరెట్లని, దోస్తులతో అసుకులని గంట పోతున్నావునా? ఈడు మనల్ని పక్కదారి పట్టిస్తున్నట్టున్నాడు. కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు. ఈ జిందాబాదుల తర్వాత కొట్టొచ్చు బాబు. మా జిందాబాదుల కంటే నువ్వు చెప్పే మాటలే కొత్తగా ఉన్నాయి. నువ్వు చెప్పు బాబు. అంటే రోజు మనం పని చేయాల్సిన సమయాల్లో గంటన్నర పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నాం. కానీ మన ప్రొపరేటర్ మనం పనిచేయని గంటన్నరకి ఎప్పుడూ జీతం కట్ చేసుకోలేదు. అంటే మనం పనిచేయాల్సిన సమయాల్లో పనిచేయటం మానేసి ఈ 1/2 గంట ఓటీ చేసి దీనికి జీతం అడుగుతున్నాం. ఇదేదో తప్పనిపిస్తుందే. అవును కదా, తప్పే. తప్పేటవుతురా? నువ్వు చెప్పు బాబు. చూడు పెద్దయ్య, నువ్వు మంచి బట్టలు వేసుకున్నా వేసుకోపోయినా నీ పిల్లలకి మంచి తిండి, మంచి బట్టలు ఇవ్వాలనేగా ఈ వయసులో కష్టపడుతున్నావు. అవునయ్యా. ఇప్పుడు నీ పిల్లల్ని ఎదిరించారనుకో, ఏమవుతుంది? ఒళ్ళు మండి పనిచేయడం మానేత్తా. వాళ్ళకి తింటానికి ఫుడ్ లేక కడుపులో కాలుతుంది. ఇప్పుడు మనలాగా ఆయన కూడా పనిచేయటం మానేసి ఫ్యాక్టరీ మూసేసాడనుకో, మనకు కూడా అక్కడ కాలుతుంది. అవునా? అసలు ఏందబ్బాయి నువ్వు? మమ్మల్ని ముంచడానికి వచ్చావా, పెంచడానికి వచ్చావా? రెండు కాదు, మీకు మంచి చెప్పడానికి వచ్చా. ఏంటి? ఇవాళ మన ప్రొపరేటర్ గారు ఫ్యాక్టరీ మూసేశారనుకో, ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు. ఇంతకింత సంపాదించాడు అనుకో, ఆయనకు ఒరిగేదేం లేదు. ఇవాళ ఎలా బతుకుతున్నాడో అలాగే బతుకుతాడు, ఇవాళ ఏం తింటున్నాడో అదే తింటాడు. మనం హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకుని పనిచేస్తే ఆయన ఇంకా ఇటువంటివి 4 ఫ్యాక్టరీలు పెడతాడు, కొన్ని వేల మందికి ఉద్యోగాలతో పాటు ఫుడ్ పెడతాడు. చూడు పెద్దయ్య, నీ పిల్లల కోసం ఎలా తాపత్రపడి కష్టపడుతున్నావో మన ప్రొపరేటర్ గారు కూడా మన కోసం అలా తాపత్రపడి కష్టపడుతున్నారు కదా. అవునయ్యా. ఇప్పుడు చెప్పండి, ఆయన మనకు ప్రొపరేటరా, తండ్రి లాంటి వారా? మరి తండ్రిని ఎదిరిస్తే ఏమవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి వెళ్ళండి. ఒరే నాయనా, నీదేవురో గాని మాయ మాటలు చెప్పి నాకు కొంప ముచ్చావు కదా. నువ్వు కూడా ఈ పని మానేసి పని చేసుకుంటే పైకి వస్తావు. పద. ఇక తప్పేదే ఉంది. అట్నే
Come on, Mr. Manu. Your dealing was superb, fantastic, marvelous and unbelievable. Please sit down. థ్యాంక్ యూ సార్. అనిల్ కుంబ్లే బౌలింగ్ లా అదరగొట్టేసావయ్యా. మను, సార్ నువ్వు అడిగిన లక్షకు మరో లక్ష కల్పిస్తున్నానయ్యా. ఇలా ఎందుకు ఇస్తున్నానా అని ఆలోచిస్తున్నావు కదూ. నా వర్కర్స్ చేత స్ట్రైక్ మానిపించినందుకు ఫీజు 1 లక్ష. అట్ ద సేమ్ టైం నా వర్కర్స్ కి హక్కులతో పాటు బాధ్యతలను గుర్తు చేసి వాళ్ళని సరైన మార్గంలో నిలబెట్టవచ్చు, అందుకు మరో 1 లక్ష. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ దిస్. థ్యాంక్ యూ సార్. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా నాకు కబుర్ చేసి ఎందుకు రాను, నీలాంటి తెలివైన కురాడు వదులుకుంటానా? నెవర్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్. ఆల్ ద బెస్ట్. సీ యూ సార్. వస్తానండి. నీ కొత్త ఆఫీస్ బాగా అభివృద్ధిలోకి రావాలని, నీ కోరిక నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. Thank you. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి బావా, మన లెవెల్ తగినట్టు పిలవమంటే ఆడవిడ వెంకటనారాయణ పిలిచావు, ఆడు వస్తాడంటావా? బాలేవాడి బావా, వెంకటనారాయణ గురించి నీకు తెలియదు గానీ ఆయన ముందు మనం ఎంత మనలాంటి వాళ్ళు పిలిచినా కూడా ఒప్పుకున్నాడంటే చాలా సంతోషించాలి. మరి నీకు తెలియదు గాని బావా, వెంకటనారాయణ మాట అంటే మాట. అయ్యి బాబాయ్ చూసావా మాటలు వచ్చారు. ఆ దండ తీసుకొస్తాడా? వెంకటనారాయణ గారంటే ఈయన నీకు తెలుసా బావా? తెలుసు అంటావేంట్రా, భయంకరంగా 3 సార్లు క్లాస్ పీకాడు. ఈ షాప్ పెడుతున్నా తెలిస్తే ఇంకే క్లాస్ పీకుతాడు. నేను నన్ను వెళ్ళి దండేసుకో. ఆయన క్లాస్ పీకితే ఆయన వెళ్ళిపోయాక నువ్వు గ్లాస్ పీకు కాదు 100 గ్లాసులు పీకు రా చెప్తాను పద. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. ఓ యు అవును సార్, నేనే. మీరిక్కడ నా చేత ఉద్యోగం అనిపించి ఈ వైన్ షాప్ పెట్టించారు సార్. తప్పైపోతే క్షమించండి. వెరీ గుడ్. సుశక్తితో పైకి వచ్చే వాళ్ళంటే నాకు అపారమైన గౌరవం. మీరు పదండి. యా యా గుడ్ నైస్ వెరీ నైస్. మిస్టర్ ఆనందం సార్. ఆనందం. డిసెంబర్ 31 మా ఆఫీస్ ఒక చిన్న పార్టీ ఉంది. మినిమం 1 లక్ష రూపాయలు డ్రింక్స్ కావాల్సి వస్తుంది. ఆ ఆర్డర్ మీకే ఇవ్వాలి, నా మేనేజర్ చెప్తా, వెళ్ళి కలవండి. మీరు ఇక్కడే ఉండండి. అలాగే సార్. అమ్మా ఈయన వస్తే ఏదో ఒకటి జరగాలి. ఏం జరగకుండా వెళ్ళిపోతున్నాడు డబ్బా. ఏంటి బావా నీలో నువ్వు కొనుక్కుంటున్నావు? ఆయన గోల్డెన్ హ్యాండ్ ఏదో ఒకటి బోడి చెప్పను పిల్లు. అలాగా సార్. 1 మినిట్ సార్, 1 మినిట్. yes సార్ 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 మీ గోల్డెన్ హ్యాండ్ తో బోణి కొడితే. షూర్, వై నాట్. నాకు ఒక బాటిల్ గోల్కొండ వైన్ ఇవ్వండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇవ్వండి. స్టాక్ లేదు సార్. గోల్కొండ వైన్ లేకపోతే ఇంకేదో వైన్ ఇవ్వండి. అసలు వైన్ స్టాక్ లేదు సార్. బ్రాందీ, విస్కీ, రమ్ము, బీర్ మాత్రం ఉన్నాయి సార్. ఓ 1 నిమిషం వస్తారా? ఎందుకు సార్? రండి, మాట్లాడాలి. రండి. ఎందుకు సార్? రండి. నేనేం చేశానండి? ఎందుకు సార్? ఏంటి సార్, నాకేదో భయంగా ఉంది సార్. ఆ బోర్డు చదవండి. నేను రాయించిందే కదండి, ఇంద్రలోక్ వైన్స్. బోర్డు లో వైన్ ఉంది, షాప్ లో వైన్ లేదు. ఈ బోర్డు చూసి వైన్ తాగాలని కస్టమర్స్ వస్తారు, కానీ వైన్ లేదు. సో విస్కీనో బ్రాండ్ తాగుతారు, కిక్ ఎక్కిపోతుంది. కిక్ ఎక్కి ఇంటికి వెళ్లి పెళ్ళాలని కొడతారు. పెళ్ళాలి కోపం వచ్చి మద్యపాన నిషేధం చేయాలని ధర్నా చేస్తారు. అప్పుడు దేశంలో ఉన్న వైన్ షాప్స్ తో పాటు నీ వైన్ షాప్ కూడా క్లోజ్ చేస్తారు. నీకు ఉద్యోగం లేక, వైన్ షాప్ లేక, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కు తింటావు. తప్పు అయిపోయింది సార్. ఆ రాయి తీసుకో. రాయి ఎందుకు సార్? రాయి ఎందుకంటే ఆ బోర్డు పగలగొట్టు. ఏంటి సార్, ఓపెనింగ్ రోజు బోర్డు పగలగొట్టారు? పగలగొట్టు. కొట్టు. గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్. ఏంటది గోల్డెన్ హ్యాండ్? లోపల నీకు ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ వెంకటనారాయణ తెలుసా? తెలియాల్సిన దానికన్నా ఎక్కువగా తెలుసండి. వెరీ గుడ్. ద ప్రాబ్లమ్ ఈస్, నేను రెయిన్బో సిగరెట్స్ తయారు చేస్తున్నాను, ఆయన వింటర్ గిఫ్ట్ సిగరెట్స్ తయారు చేస్తున్నాడు. రేట్లోను క్వాలిటీలోను 2 సమానమే. కాకపోతే ఆయన అన్ని ఛానల్స్ లోనూ విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నాడు. నేను పబ్లిసిటీకి అంత అమౌంట్ కేటాయించలేకపోతున్నాను. దానివల్ల నా సిగరెట్ సేల్స్ బాగా పడిపోయాయి. సో నా రెయిన్బో సిగరెట్ సేల్స్ పెరగడానికి నువ్వేమైనా ఐడియా ఇవ్వగలవా? షూర్, కానీ మీరు ఫీజు ఇవ్వనంటేనే చెప్తాను. క్వైట్ ఇంట్రెస్టింగ్.
ఆయనకు నాకు మధ్య వ్యాపార సంబంధమైన పోటీ ఉందయ్యా. మా మధ్య వ్యవహార సంబంధమైన పోటీ ఉంది, అందుకే ఫీజు ఇవ్వద్దంటున్నాను. సరే సరే, ఫీజు ఇవ్వాల వద్దు నాకు సంబంధించిన విషయం. నాకు కావాల్సింది వెంకట్ నారాయణ మార్కెట్ క్యాప్చర్ చేయడం, అది తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ రిజల్ట్ రాబడ్డం. సో పాజిటివ్ పబ్లిసిటీ వర్కౌట్ అవునప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ చేయాలి, అది కూడా అతి తక్కువ ఖర్చుతో. హౌస్ సరే, రెయిన్బో సిగరెట్లకు సరైన అమ్మకాలు లేనందువల్ల ఆ కంపెనీ వారు రెయిన్బో సిగరెట్లలో నల్లమందు కలిపి అమ్ముతున్నారని తెలియవచ్చింది. అందువల్ల ఎవరు రెయిన్బో సిగరెట్లు కాల్చకండి, నల్లమందుకి బానిసలు కాకండి, మత్తులో మునిగిపోకండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి. హలో మాధు, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? కీప్ ఇట్ ఎ టాప్ సీక్రెట్. నేను వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ ఇమ్మీడియట్లీ. టాప్ సీక్రెట్ అంటే అర్థమైపోయిందక్క. బావ మాధవిని కలవడానికి వెళ్తున్నాడు. నేను బావని ఫాలో అయిపోతాను. అవసరమైతే అక్కడ డిఫరెంట్ గా హీరోయిజం ప్రదర్శిస్తాను. వస్తా. I have heard enough of this. Please come to the point. అన్ని ఏరియాలో మన సేల్స్ సడన్ గా పడిపోయాయి సార్. ఎట్ ద సేమ్ టైం బిజినెస్ లో మన పోటీదారుల సేల్స్ పెరిగాయి సార్. మనం క్వాలిటీ కరెక్ట్ గానే మెయింటైన్ చేస్తున్నాం సార్. అందరికన్నా న్యూస్ పేపర్ లో, టీవీ ఛానల్స్ లో మనమే యాడ్స్ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం సార్. బిజినెస్ లో మన పోటీదారులు మనం యాడ్స్ ఖర్చు పెడుతున్న అమౌంట్ లో సగం కూడా ఖర్చు పెట్టడం లేదు సార్. లేటెస్ట్ గా మన వింటర్ గిఫ్ట్ సిగరెట్ సేల్స్ కూడా పడిపోయి రామనాథం గారి రెయిన్బో సిగరెట్ సేల్స్ డబుల్ అయ్యాయి సార్. ఇది ఇలా కంటిన్యూ అయితే మన బిజినెస్ క్లోజ్ చేయాలా? Shut up! అసలు ఎందుకు ఇలా జరిగిందని సర్వే చేశారా? చేశాం సార్. అవతల వాళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ వచ్చేలా చేస్తున్నారు సార్. తమాషా ట్రిక్కులతో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు సార్. ఓ ఐ సీ. జనరల్ మేనేజర్, ఎస్ సార్. కొత్త ఐడియాలు ఇచ్చేవాళ్ళు మీరు. పాదరసంలో పనిచేసే మీ బుర్రకి పదును పెట్టండి. టేక్ న్యూ స్టెప్స్. విత్ ఇన్ 1 month బిజినెస్ లో అందరిని ఓవర్టేక్ చేయాలి. ఏంటిలా చూస్తున్నారు? సే yes. సార్ నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు నేను మీకు ఇచ్చిన ఐడియాలు నావి కావు. మన ఆఫీస్ లో డీసీగా పనిచేసిన మనోహరి. వాట్? ఎస్ సార్. ఇప్పుడు అతను సొంతంగా బిజినెస్ కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు. అవతల వాళ్ళ బిజినెస్ పెరగడానికి, మన బిజినెస్ పడిపోవడానికి కారణం ఆ మనోహరే. అతను కొనేయండి. బై హిమ్. సార్ అతనికి మీకు నో 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 బిజినెస్ లో శత్రువులు ఉండరు, స్నేహితులే. అవసరం. అతనికి ఫోన్ చేయండి. ఐ వాంట్ టు టాక్. ఎస్ సార్. మనోహర్, బావేంటి టాప్ సీక్రెట్ అని ఇక్కడికి వచ్చి ఈ సూట్లు వేసుకున్న వాళ్ళతో ఏదేదో మాట్లాడుతున్నాడు. స్టోరీ అర్థమైపోయింది. వీళ్ళు ఇంటర్నేషనల్ స్మగ్లర్స్. పైకి పెద్ద మనిషిలా కనిపించే బావ ఈ దొంగల ముఠాకి నాయకుడు. అవును సార్, మా చైర్మన్ గారు మాట్లాడతారు. ఓకే సార్, మిస్టర్ మనోహర్ లైన్ లో ఉన్నారు. హలో, వాట్ కెన్ ఐ డు ఫర్ యు సార్? ఇంత కొంచెం మాట్లాడాలి. ఆఫీస్కి వస్తావా? అవసరం మీదే నాదే? నాదే. అప్పుడు మీరేనా ఆఫీస్కి రావాలనుకుంటా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు. నేను మాట్లాడేది నా బాస్ తో కాదు, నా కస్టమర్ తో. అవసరమైతే రండి, లేకపోతే లేదు. ఓకే ఓకే, ఆఫీస్కి నేనే వస్తాను. అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు సార్? రేపు మార్నింగ్ 10 o'clock. రేపు మార్నింగ్ 10 o'clock. డన్. అంటే రేపు పొద్దున 10 గంటలకు ఏదో కుట్ర జరగబోతుందన్నమాట. ఈ రహస్యం ఈ హీరోకి తెలిసిపోయిందన్న విషయం వాళ్ళకి తెలియదు. పోర్ ఫెలోస్. దొంగల ముఠా దెబ్బకు ఠా. డియర్ ఫ్రెండ్స్, మన మనో ఇచ్చిన సలహా ప్రకారం మన గార్మెంట్స్ కంపెనీ నుంచి పెద్ద పాపలకు చిన్న గౌన్లు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ డిజైన్ చేసిన నంబర్ 1 ఫ్యాషన్ డిజైనర్ రమ్య ఇప్పుడు చిన్న గౌన్ లో మన ముందుకు అపియర్ అవుతుంది. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. స్టాప్ ఇట్.